సత్యదేవుడు సత్యనారాయణ స్వామి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మాచార్యులు మెంగాని చంద్రశేఖర్. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పెరకగిద్ద హనుమాన్ ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో టీటీడీ ధర్మాచార్యులు మెంగాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. సుమారు 160 జంటలు ఈ సత్యనారాయణ వ్రతంలో పాల్గొని తరించారు. ఆచార్యులు వారిచే సత్యనారాయణ వ్రతాలను నోమింపజేశారు. నోముకు సంబంధించిన పూర్తి సామాగ్రిని టీటీడీ ఆధ్వర్యంలో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సమకూర్చారు. సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు 5 కథలను ఆచార్యులు భక్తులకు వినిపించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజలో కూర్చున్న దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందజేసిన సత్యనారాయణ స్వామి ప్రతిమ విగ్రహాన్ని ఆచార్యులు చంద్రశేఖర్ భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా మెంగాని చంద్రశేఖర్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రచార కార్యక్రమంలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో గతంలో గోపూజ కార్యక్రమం నిర్వహించారని, నేడు సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించడం జరిగిందని అన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతంలో 160 మంది జంటలతో పాటు సుమారు 300 మంది భక్తులు పాల్గొన్నారని, వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, వెంకటాచార్యులు, అభిలాష్ ఆచార్యులు, టీటీడీ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణ స్వామి దేవత సత్యనారాయణ స్వామి పూజాంచ మమ సమస్త గ్రహచార గ్రహదోష దుర్దోష
నాదుని మాడగ జయ రామ మంగళం రామ శృంగార సుగుణనామ మాయ మాడగ జయ రామ మంగళం పరందామాదే కనుముఖ श्रेष्ठ प्रस्थान अरविंदः गणपति प्रदानं जवाक्ष्यः शिरसः पुनामि दावत् करोमि ओम नमस्करोमि ओम शांतिरस्तु सुखरस्तु तद्रस्तु अभिक्रमस्तु आयुष्मस्तु आरोग्यमस्तु धनधान्य समृद्धिरस्तु उद्भया पर्यन्तं రెండు పైకి దాగండి అతయ पर्यन्तं భూమి దాగండి మళ్ళా యూత్ చెప్పనే పంపించినాం కదా మనకు తిరుమల తిరుపతి దేవస్థానం 7 కోట్ల వాడు అందించిన కార్యక్రమం ఇది. మనకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున తిరుమలలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రెండు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో ఈ 2 రాష్ట్రాల్లో అన్ని గ్రామాలలో ధర్మ ప్రచార పరిషత్ ఏర్పాటు చేసి ఆ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా మన గుడి కార్యక్రమం అందులో భాగంగానే పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలలో భాగంగానే మనకిప్పుడు ఇదే కార్యక్రమం చెప్పు మనకు అందులో భాగంగానే ఈ సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. పుష్య పౌర్ణమికి ఒక చోట, ప్రతి నెల పౌర్ణమికి ఒక చోట. అందులో భాగంగానే మనకి పర్వం ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ మండలానికి ఒకటి ఉంది, మండలానికి ఒకటి ఓదల్లో ఉంది, నెక్స్ట్ జూలపల్లి ఉంది, పెగడపల్లి ఉంది, పెద్దపల్లి ఉంది. అలాగే మన దగ్గర ఈ రోజు జరుపుకోవడం జరిగింది. ఇందులో ఒక 150 నుంచి 160 జంటలు పాల్గొన్నాయి. వారంతా ధన్యులు. వాస్తవంగా మనకి కార్యక్రమం అందించిన ఈ కార్యక్రమాన్ని నిజంగా మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందించగా, వారు మనకు అందించిన వారు, మనకు ఆఫీసర్లుగా వచ్చిన వారు సిహెచ్ సత్యనారాయణ గారు, ఏఈఓ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు మరియు కోఆర్డినేటర్ కృష్ణమూర్తి గారి ద్వారా మనకి ఈ కార్యక్రమం అందడం జరిగింది. మనంతటా మనం ఎక్కడికి వెళ్ళాం, దేవుడి దగ్గర వెళ్ళాలంటే కూడా పూజారి ద్వారానే వెళ్ళగలం. అలాగే మనం మన కార్యక్రమాలు కావాలన్నా మనకు వారు దూతలుగా ఆఫీసర్లు ఆఫీసర్ల ద్వారా మనకు కార్యక్రమించినందుకు వారికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇటు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరియు పలు కార్యక్రమాలు మున్ముందు చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్టి కార్యక్రమాలలో ప్రజలందరూ ఇది మా కోసం కాదు చేసేది, దయచేసి మీ అందరి కోసమే, తమందరి కోసం ఈ కార్యక్రమాలు చేసేది, మా కోసం మా స్వార్థం కోసం చేయట్లేదు. దయచేసి ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఇక ముందు కూడా ప్రతి కార్యక్రమాలు వినియోగించుకొని ప్రజలంతా భక్తులంతా ముందుకొచ్చి భగవంతుడి కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ గుడి బ్రహ్మాండ నాయకుడు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం
వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈరోజు సుల్తానాబాద్ గ్రామంలో అత్యంత వైభవంగా బ్రహ్మాండంగా దాదాపు 160 గంటలు ఇచ్చేసి భగవంతుని అనుగ్రహం వల్ల వీరందరూ పాల్గొని దీనికి ముఖ్య ఏర్పాటుగా చంద్రయ్య గారు మరియు డిఓ గారు మరియు ఆఫీసర్ గారు వీరందరూ ఏర్పాటు అందరు భగవంతులు కూడా ఇలాగా ప్రతి మండలంలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఇలా ధార్మిక కార్యక్రమాలు చేపడతారని చెప్పి ఆశిస్తున్నాం. వచ్చిన భక్తులు కూడా భగవంతుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహమే కాకుండా సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ వారి యొక్క సంతానానికి వారికి పిల్లలకు భార్య పిల్లలు అందరూ కూడా యోగక్షేమాలు అందిస్తారని చెప్పి మేము మాకు వచ్చిన అవకాశం ఇలాంటి ఉపయోగించుకోవడం జరిగింది. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీరామ్. ఈరోజు 25/1/2024 గురువారం రోజున శ్రీమద్ అఖిలాండకోటి శ్రీ అఖిల మంగాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు మన సుల్తానాబాద్ పరిధిలో గల శ్రీ పెరిగిద్ద ఆంజనేయ స్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతం జరుపుకోవడం జరిగింది. అది మన పెద్దపల్లి జిల్లా ధర్మాచార్యులు లింగాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు మన పెరిగిద్ద ఆంజనేయ స్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ జరుపుకోవడం జరిగింది. కావున ఈ యొక్క కార్యక్రమానికి సుల్తానాబాద్ మరియు పరిసర ప్రాంత ప్రజలు కూడా జంటలుగా వచ్చి ఈ యొక్క సామూహిక సత్యనారాయణలో పాల్గొనడం జరిగింది. వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి మరియు ఈ యొక్క సత్యయుని యొక్క సంపూర్ణ అనుగ్రహ కృపాకట ఎల్లప్పుడూ ఉండుగాక. మరియు మా యొక్క పెరిగిద్ద ఆంజనేయ స్వామి సీతారామ అనుగ్రహం సంపూర్ణంగా ఉండుగాక. జై శ్రీ.